ఈ షోలో హోస్ట్గా మీకు ఒక లిమిటేషన్స్ ఉంటాయి అనేది నా ఫీలింగ్. లెక్కపరంగా చూస్తేనండి నాకుండే లిమిటేషన్ ఒకటే. ఇందాక ప్రోమోలో మీరు చూసుంటే ఈడెవడో ఎదురుగా గంభీరంగా కూర్చున్నాడు, ఈడికి కానీ తెలిసేమని ఆన్సర్ అని అదొకటే ప్రెషర్ నాకు. ఫ్రాంక్గా చెప్తే నాకు కూడా తెలియదు ఆన్సర్ అని. నిజంగా ఎవడ అక్కడ కంప్యూటర్ ఉంటుందండి, మనకు ఆన్సర్ తెలిసినా ఎలా చెప్తాం పాపం వాళ్ళు కదా, కాన్ఫిడెన్స్ వాళ్ళు డెవలప్ చేసుకోవాలనేది కదా. సో రకరకాల ఎమోషన్స్ ఇక్కడ డెఫినెట్గా ఇంకా ఇంకా ఎక్కువ ఉంటుందనేది నా నమ్మకం. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా ప్రజలతో మమేకం అవుతున్నాం. సో ఐ పర్సనలీ ఫీల్ దట్ దే గోన్ బి మోర్ స్టోరీస్ ఇన్ ఎవరు మీలో కోటీశ్వరు. తారక్ గారు, రథసారథి అనేది మీకు బ్రాండ్. ప్రతిదాన్ని ఒక లీడ్గా తీసుకెళ్తారు, ప్రజల్లో మమేకం అవుతారు. మీ అభిమానులు రావాలి కావాలి అంటే పొలిటికల్ ఎంట్రన్స్ ఎప్పుడు ఉంటుందండి? ఒక్క నిమిషం, దీనికి ఆన్సర్ మీకే తెలిసి ఉంటుంది. చెప్పండి, మీరే పోయిన ఆన్సర్ దీనికి. లేదు సార్, మాకు తెలియదు. మీరు ఆన్సర్ ఒకసారి చెప్పండి కదా. ఎన్నిసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చున్నాం, దీనికి ఆన్సర్ ఒకసారి మీరే చెప్తే బాగుంటుందని. మీరు వస్తే బాగుంటుంది తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు. ఆన్సర్ ఏంటో మీరు చెప్పండి. ఇది సమయం కాదు, ఇది సందర్భం కాదు. తర్వాత తీరిగ్గా ఓ రోజు మంచి వేడివేడి కాఫీ తాగుతూ మనమే సరదా కబుర్లు చెప్పుకుందాం. సార్, నందమూరి తారక రామారావు గారు, నందమూరి తారక రామారావు. సమయం కాదు, సందర్భం కాదు ఈరోజు.